నాకు ఇందులో బాగా అర్థమైంది ఏంటంటే ప్రిలిమ్స్‌లో మన ఎంటైర్ ప్రిపరేషన్‌లో అట్‌లీస్ట్ ఒక్కసారైనా గానీ మన ఫుల్ ఎనర్జీ వాడి ప్రిలిమ్స్‌కి ప్రిపేర్ కావాలి. అట్‌లీస్ట్ ఒక మేబీ 5, 6 మంత్స్ మినిమమ్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేలో ఎగ్జామ్ అనుకుంటే డిసెంబర్ ఎండింగో, జాన్‌గో స్టార్ట్ చేసి అన్నీ కూడా ఒక 4, 5 టైమ్స్ మినిమమ్ 5 టైమ్స్ చదివేయడం. ప్రతి సబ్జెక్ట్‌కి ఒక బుక్. మీ ఇష్టం వచ్చిన బుక్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ పాలిటీ అనుకోవచ్చు, పిఎంఎఫ్ఐఎస్ ఫర్ ఎన్వైరన్మెంట్ అనుకోవచ్చు, లేదంటే మన ఇన్స్టిట్యూట్ మెటీరియలే ఉన్నాయి అదేనా అనుకోవచ్చు. లైక్ ఏదైనా కానీ ఒకటి ఫిక్స్ అయిన తర్వాత వీ షుడ్ పర్సూ దెమ్ లైక్ ఎనీథింగ్ అనమాట. ఒక్కసారి అట్లా చేస్తే మనకు ఆ ప్రిలిమ్స్ అయినా అవ్వకపోయినా కానీ అది డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ అనేది రిటర్న్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై కేస్ నేను ప్రిలిమ్స్కి 2022లో ఐ హ్యావ్ గివెన్ మై ఎవ్రీథింగ్ ఈవెన్ దో ఐ కుడెంట్ క్లియర్ ద ప్రిలిమ్స్. సీసెట్ పోయింది. కానీ నేను 22 నుంచి 23లో ప్రిలిమ్స్ చాలా తక్కువే చదివా. కానీ నా మార్క్స్ సమ్ 90 నుంచి 100కి వెళ్ళాయి. 24లో ఇంకా తక్కువ చదివా నేను, 110కి వెళ్ళాయి. 25కి ఇంకా తక్కువ చదివా, నా స్కోర్ 130కి వెళ్ళింది. అంటే నా అర్థం చదవకుండా మార్క్స్ వచ్చేస్తున్నాయంటే నేను గొప్పని కాదు, అక్కడేమీ మ్యాజిక్లు జరగట్లేదు. థింగ్ ఏంటంటే ఆ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే 2022 నుంచి వస్తున్నాయి నాకు. ఎందుకంటే ప్రిలిమ్స్లో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రాంగ్ బేసిక్స్ ఓన్లీ విల్ మేక్ యూ క్రాస్ ద లైన్.